నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. సార్, అయితే మీ ఉద్దేశంలో పెళ్ళంటే ఏంటి, అది ఎలా ఉండాలి? మంచి ప్రశ్న అమ్మా. నా ఉద్దేశంలో పెళ్ళి అంటే ఏమిటి, అది ఎలా ఉండాలి అన్నప్పుడు ఇంతకు ముందే చెప్పినట్టుగా పెళ్లికి ఏం కావాలి? ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలి. సింపుల్, అంతే కదా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే అయిపోయి. దానికి మంత్రాలు ఎందుకు, బాపరోడు ఎందుకు, ముహూర్తాలు ఎందుకు, ఆచారాలు ఎందుకు, సాంప్రదాయాలు ఎందుకు, కట్టుబాట్లు ఎందుకు ఇవన్నీ? అయితే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఒకరినొకరు గౌరవించుకునే విధంగా ఉండాలి. ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఆకాశం నుంచి ఊడిపడలే. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు, అమ్మాయికి తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ ఇష్టాలను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించుకొని స్వేచ్ఛగా ఉండే విధంగా ఉండాలి. అంతేకాదు ఆ అబ్బాయి వాళ్ళు వివిధ భిన్న మతస్థులు, భిన్న కులస్థులైనప్పుడు వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు ఒకరినొకరికి తెలియజేసి అర్థం చేయించి జీవితాంతం వాళ్ళకి కొనసాగించగలుగుతాం అనే అటువంటి విశ్వాసానికి వచ్చిన వాళ్ళై ఉండాలి. ముఖ్యంగా స్త్రీ పురుషుడిని గౌరవించాలి, పురుషుడు స్త్రీని గౌరవించాలి. ముఖ్యంగా పురుషుడు గౌరవించాలి. అలా గౌరవించగలిగినప్పుడు, స్త్రీ పురుష సమానత్వంగా ఉండగలిగినప్పుడు ఒక మంచి పెళ్లి ఉంటుంది, మంచి భార్యాభర్తలుగా ఉంటారు. అంతేకాదు భార్య భర్త, మొగడు పెళ్ళం ఇది కాదు, మరేంటి? ఐఎమ్ యువర్ ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్. నాట్ జస్ట్ ఎ ఫ్రెండ్ బట్ ఎ లైఫ్ పార్ట్నర్. నేను నీ జీవిత భాగస్వామిని, నువ్వు నా జీవిత భాగస్వామి. నీ ప్రాణానికి నా ప్రాణం, నా ప్రాణానికి నీ ప్రాణం అని మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి జీవించాలని అనుకున్నాం. దానికి మన కులాలు గాని, మతాలు గాని, ఆచారాలు గాని, సాంప్రదాయాలు గాని అడ్డు కాదనుకున్నాం. దానికి వరకట్నం గాని, కన్యాశుల్కం గాని వద్దనుకున్నాం. దానికి ఆడంబరాలు గాని లేక ఇంకోటి కాదనుకున్నాం. కాబట్టి ఒక స్త్రీ ఒక పురుషుడు పరస్పర గౌరవాన్ని కలిగి ఉండి, పరస్పర ప్రేమను కలిగి ఉండి జీవితంతో ఆ ప్రేమను పెంచే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఇవాళ పెళ్లి అంటే ఎట్లున్నదంటే ఏక్ సే బడ్కర్ ఏక్ అంటారు. ఒకరిని మించి ఒకరు. నీ పెళ్లి ఎక్కడ చేస్తాను? నేను పలానా ఫంక్షన్. ఏం ఫంక్షన్ హాల్ అది? చేస్తే ఆ రాజకోటలో చేయాలి. ఆ కోట ఈ కోట హైదరాబాద్ లోనో, తెలంగాణలో, ఆంధ్రలో చేస్తే ఎట్లుంటది? అది ఎక్కడనో రాజమహల్లో చేయాలి అని ఒకరిని మించి ఒకరు తమ బిడ్డల పెళ్లిళ్ళు, తమ కొడుకుల పెళ్లిళ్ళు చేస్తారు. అంటే పెళ్లి అనేది ఒక ఆడంబరాలకు నిలయమైంది. పెళ్లి అనేది ఒక అహంభావానికి, ఒక అధికారానికి, ఒక దర్పానికి నిలయమైంది. అలా లేకుండా ఉండాలి. ఎందుకు అలా చేసుకుంటున్నారు అంటే, మేము ఇంతకుముందు నువ్వు ఏందో చెప్పావు, ప్రీ వెడ్డింగ్ షూట్ అని, ఇంకో షూట్ అని, తర్వాత దాని పేరు ఏదో ఉంది, భజంత్రులు చేస్తారు ముందే. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లా కాకుండా దాని అట్లన్నీ ఎందుకు చేస్తాను? మా గుర్తు కోసం అంటారు. ఒక్కొక్క ఇక ఆ రోజు కొనుక్కునే బట్టల సంగతి నేను చెప్పలేను కానీ, నేను చెప్పలేను కానీ ఉంటే కొనుక్కోవచ్చు. కానీ కొనుక్కున్న బట్టి వేసుకునేటట్టు ఉండాలి. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వేసుకోవడానికి కుదరదు. ఒక్కసారి కూడా వేసుకోరు సార్ లైఫ్ లో ఎప్పుడు. ఇంకా మరి అవి యూజ్ చేయడానికి కుదరదు. ఇక అయిపోయి ఆ ఒక్కరోజే చేయాలి. అంత ఖర్చు పెట్టే బదులు దాన్ని వాళ్ళ జీవితానికి వెనకేసుకుంటే, వాళ్ళు వాటిని దాచుకుంటే ఆ డబ్బును. అందుకని ఎంత ఆడంబరంగా చేసుకుంటే అంత గొప్ప, ఎంత గొప్పగా చేసుకుంటే మన జీవితంలో అది మర్చిపోకుండా ఉంటుంది అనుకుంటామో, అంత నిరాడంబరంగా చేసుకుంటే కూడా గొప్పనే, మర్చిపోకుండా ఉంటది. నువ్వు నేను కలిసిపోయి ఓ రిజిస్టార్ ముందో లేకపోతే ఎవరి ముందో కూర్చొని సంతకం చేసి మేమిద్దరం ప్రేమికులం, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ఈ రోజు నుంచి భార్య భర్తలం అనుకుంటే సింపుల్. ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. ఎవరో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు 500 రూపాయలతో పెళ్లి చేసుకున్నారట ఇటీవల కాలంలో. నేను చెప్తా ఉన్నా, ఇవాళ కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటి అంటే, అప్పులు చేసి ఆడంబరాలకు పోయే బదులు ఏ అప్పు సప్పు లేకుండా బిడ్డను కన్నాడు అని అంటే గుడ్డల మీద కుంపటి అంటారు. ఎందుకు ఉండాలి అట్లా? కాబట్టి ఎటువంటి పెళ్లిళ్ళు ఉండాలి అని అంటే, స్వేచ్ఛ సమానత్వం కలిగిన పెళ్లిళ్ళు ఉండాలి, ఆదర్శవంతమైన పెళ్లిళ్ళు ఉండాలి, కులమత భావాలు లేని పెళ్లిళ్ళు ఉండాలి, స్త్రీ పురుషుడిని, పురుషుడు స్త్రీని గౌరవించే పెళ్లిళ్ళు ఉండాలి, నిరంతరం వాళ్ళ మధ్య ప్రేమను పెంచే అటువంటి విధంగా పెళ్లి ఉండాలి. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ని ఆదరించండి. ఇంకా మీకు కావాల్సిన, మీకేమైనా డౌట్స్ ఉన్నా, అటువంటివి ఏమైనా ఉంటే మీరు మాకు మెసేజ్ ద్వారా పెట్టొచ్చు. మీకు కావాల్సిన వీడియోస్ ని కూడా మేము అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.